సో ఇప్పుడు స్క్రాప్కి ఒక పాలసీ అనేది ఉంటుంది, ఇందులో టెండర్ వేసుకోవచ్చు, అందులో వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి ఇంత డబ్బులు ఇవ్వాలి, దాంట్లో మిగిలిన దాన్ని టెండర్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు తీసుకోవాలనేది పాలసీ. అలా నడవాలి అది యాక్చువల్గా, అలా జరగట్లేదు అంటారు. అంతే కదా. సో ఇలా జరగకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది 100% కదా. కేజీ ఇనుము ఎంత ఉందండి ఇప్పుడు? 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఒక కేజీ. ఒక ఆటో, ఇప్పుడు మీరు ఒక ఆటో మీకుంది, స్క్రాప్ కిందకి వెళ్ళిన తర్వాత ఎన్ని కేజీలు ఉంటుంది ఆటో? దాదాపు 150 క్వింటల్ 150 ఉంటుంది అట్లా ఇంచుమించు. 150 కేజీలు ఇంటూ 30 రూపాయలు, ఇంత నష్టం జరుగుతుంది ఒక ఆటో మీద. ఆటో చిన్నదేనండి, చూస్తే చిన్నదే, 3 పైలే, కానీ పెద్ద నెట్వర్క్ ఉంది దీని వెనుక. మరి ఎవరున్నారు అనేది మరి మీలాంటి పెద్దలే, మరి అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా వెలికి తీస్తే కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, ఇటు మా ప్రభుత్వాన్ని కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి, వస్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా చూపిస్తాం. మీరు లోకల్ పొలిటికల్గా ఏమైనా అడగడం జరిగిందా? పొలిటికల్ లీడర్స్ని కానీ కలవడం కానీ, రాజకీయ నాయకులకి దీని గురించి చెప్పడం కానీ ఎవరినైనా అడిగారా? అయితే పొలిటికల్ వాళ్ళకి సంబంధం ఉండదు. జనరల్గా ఏంటంటే మినిస్టర్ లెవెల్లో పోతాం, మినిస్టర్కే చెప్పాలి. కానీ అప్పుడు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ కార్యకర్తకే మినిస్టర్ కలవని దిక్కు లేదు, ఇక మాకేడే కలుస్తారండి. ఇంకా ఇప్పుడైతే మా మినిస్టర్కి వచ్చి ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు ఎవరికి చెప్పారు మీరు ఇవన్నీ? మేము ఇవన్నీ ఆటో సమస్యల మీద చెప్పాం. మరి వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది? చర్య తీసుకుంటున్నారు. ఎన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది మీరు? ఇప్పుడు నెల రోజులు 20 రోజులు అవుతుంది అనుకుంటా. మనం ఏం చెప్తున్నాం అంటే చట్టం ఎవరు చుట్టం కాదండి, మనమేమంటున్నాం పాలసీ విధంగానే చేయాలి, రూల్ ఈజ్ రూల్ అంటున్నాం మనం. దీని ఎందుకు అధికారులు చేసిన పని అధికారులే చేయాలి కదా, అధికారులు చేయాల్సిన పని మినిస్టర్ కాదు కదా. ఇది చేయాల్సింది అధికారులు, ఎక్కడ లోపం జరుగుతుందని వెతకాలి. సో మీరు అన్నట్టు ఆర్టీఐ అధికారుల్లోనే కొంతమంది అక్కడే మేనేజ్ చేసుకుంటూ దాన్ని అక్కడే ఇది చేస్తూ తప్పుదో పట్టించి వాళ్ళే ఆ డబ్బులు తింటున్నారు అంటున్నారు. మరి ఇటు నాకే పోయిరి, అటు గవర్నమెంట్ గట్టపోయిరి, మరి ఎవరు తింటున్నట్టు? మరి మీరు ఆర్టీఐ అధికారులను అడిగినప్పుడు గవర్నమెంట్కి ఇస్తున్నామని చెప్పారా మీతో? అది కాదండి, ఈడ చట్టమే లేదు. ఇప్పుడు నీకు పాలసీ లేదు, ఇక్కడ టెండర్ విధానమే లేదు. నువ్వు అధికారికంగా ఏమైనా అడిగినా కదా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినా కదా. పాలసీ ఎప్పటి నుంచి మొదలైంది, ఏ వెహికల్స్ యూజ్ చేశారు, ఏ ఆర్టీఐ పరిధిలో చేశారు, యజమానికి ఎంత ఇస్తారు, గవర్నమెంట్కి ఎంత వస్తుంది, ఇవన్నీ అడిగినా కదా. దీనికి జవాబే లేదు కదా, ఇలా క్లియర్గా ఉంది కదా. ఇది క్లియర్గా ఇచ్చిన, రాతపూర్వకంగా ఇచ్చిన కదా, ఏదో నోటి మాట అంటలేను కదా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది పాలసీ విధానంలో, నేను అడిగింది దాని మీదే. రెండిట్లో బేర్ చేసుకోండి, నాకు ఎక్కడ సమాధానం వచ్చింది? ఇదండి అధికారుల నిర్లక్ష్యం. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఫైనల్గా స్క్రాప్ అనేది, స్క్రాప్ పాలసీ టెండర్ విధానం అమలు చేయాలి. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఇటు ఆటో యజమానికి కూడా డబ్బులు వస్తుంది. సో ఇప్పుడు ఆటో యజమానులు కూడా ఎలా ఆలోచిస్తారంటే, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నా, ఇప్పుడు ఒక ఆటో స్క్రాప్ ఇస్తే వాళ్ళకి మిగిలేది 8,000, మీరు అన్నట్టు 8,000 మిగులుతుందంటారు. అదే ఆటో సెకండ్స్లో అమ్ముతే, ఇప్పుడు ఈ ఆటో ఇప్పుడు నా దగ్గర ఒక ఆటో ఉందనుకుంటే, నా ఆటో వేరే వాళ్ళకి అమ్మితే నాకు 20,000 వస్తుంది. ఇప్పుడు ఆ 8,000 కోసం ఆటో డ్రైవర్ ఆలోచిస్తాడా, లేకపోతే 20,000 కోసం ఆలోచిస్తాడా? అయితే ఇక్కడ 8,000 ముచ్చట అది కామన్, ఎందుకంటే అక్కడ స్క్రాప్ చేసినాం కాబట్టి ఆ స్క్రాప్ పాలసీ దాని మీద మనకు ఉంటాయి కదా సామాన్లు, దానికి ఇస్తున్నది. ఇంకో విషయం ఏంటంటే, ఆ సెకండ్ హ్యాండ్ ఆటోనే ఆయన 20,000కి ఎందుకు అమ్ముతాడు? అది 2,50,000 ఖచ్చితంగా అమ్ముతాడు. అది పాత వెహికల్స్, 15 సంవత్సరాల బండి అయినా అది కటింగ్ వేయాల్సింది. ఆయన చేయకున్నా కూడా ఈ బండి నాకు వద్దు అనుకుంటే వేరే వాళ్ళకి అమ్మేస్తే 2,50,000 నాకు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఎవరైనా స్క్రాప్కి ఎందుకు పోవాలనుకుంటే 2,50,000 డబ్బులు వచ్చినప్పుడు ఈ 8,000 కాస్ట్ పెట్టి స్క్రాప్కి పోరు కదా. అయితే వెహికల్స్ అక్కడ కండిషన్ ఉండదు కాబట్టి ఎంతో కొంత చేపించుకుంటాం. నేను ఇంకోరికి అమ్ముకున్నా అవతల రెడీగా ఉంటారు, దయాదూతలు ఉంటారు, ఫైనాన్స్ వాళ్ళు, డీలలో ఎవరో ఉంటారు, కొనేసుకుంటారు, అమ్మేసుకుంటారు. ఇది పర్మిట్ ఓపెన్ చేస్తే ఏ లొల్లు ఉండదు. ఎందుకంటే
2,33,000కే ఆటో కొనుక్కోవచ్చు. ఈ బ్లాక్ దందా పెట్టి ఏమవుతుంది, 2,50,000 రూపాయలు పాత పర్మిట్కి ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ కొత్త ఆటో కొనాలంటే 3 లక్షలు. మరి నష్టం కదా. ఈ డ్రైవర్లు ఏం చేస్తారు పాపం, మా డ్రైవర్కి తెలియదు, ఈడ కొనాలంటే 5,50,000 రూపాయలు అంటున్నారు. అదే పక్కకు రంగారెడ్డి భువనగిరి బండి తీసుకుంటే 2,30,000కు వస్తుంది అనుకుంటారు. పోనీ 2,30,000కి అమ్ముతారు ఆ బండి అంటే కూడా లేదు, అది 3 లక్షలు. అట్లా మా డ్రైవర్ మోసపోతాడు. మరి అడగలేదా మీరు ఎప్పుడు వెళ్ళి 3 లక్షలకి ఎందుకు అమ్ముతున్నారని? అడిగితే నాతో బండి లేదా అంటున్నాను, నాతో లేదేనా కొనుక్కోపోయా అంట. అరే అదేం సార్ నేను బండి అమ్ముకున్నాను, నాకు బండి కావాలి, ఇప్పుడు బండి కావాలంటే నేను ఏదో బండి కొనుక్కోవాలి. బండి కావాలంటే లేదు ఫైనాన్స్ అని అడుగుపో, నాతో లేదు బండి. అదే బండ్లు ఎన్ని ఉన్నాయి అంటే ఉన్నాయి, నేను చెప్పిన రేటుకి తీసుకో, లేకుంటే లేదు బండి. దానికి మీరు అడిగిన దానికి సంబంధించి కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన దానికి సంబంధించి కానీ మీ దగ్గర ఏమైనా వీడియోలు కానీ అలాంటి ఆడియో రికార్డ్స్ కానీ అలాంటివి ఏమైనా ఇప్పటి వీడియోలు అయితే చేయలే, ఈ పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా స్టడీ అయినా మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మీకు ఏం చెప్తారంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటని అడుగుతుంది. కోర్టుకి మీరు అడిగారా లేదా, వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారు, ఉందని చెప్పారా లేదని చెప్పారా అనేది కోర్టు చూడదు. కోర్టుకు కావాల్సింది ఆధారాలు. సో ఆధారాలు అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు, ఆయన లేనట్టు చెప్పినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు, ఒకవేళ ఉందని చెప్పినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా. అంటే నేనే కాదు, ఒక్క నిమిషం, నేనే కాదు, వేరే వేరే విధంగా వాళ్ళు కూడా ఈ జరుగుతున్న దాని మీద ఇగో పోరాటాలు చేశారు. ఇగో నేను ఒక్కనే అంతలేను, వేరే సంఘాలు కూడా చేసినాయి. ఇగో ఇట్లా ఇగో వేరే సంఘాలు కూడా చేసినాయి. దీని ఏమంటారు, ఇవి ఆధారాలుగా ఇచ్చింది ఆయనకు. ఇప్పుడు జడ్జికి ఇప్పుడు న్యాయంగా కాదు, ఒకసారి చెప్పరా మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, అది ఏంటి, దేనికి సంబంధించి? ఇది స్క్రాప్ దాని మీద అతలు కొట్లాడారు, ధర్నా చేశారు, ఇట్లా చాలా మంది చేశారు. అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఆ కొన్నినే నేను అక్కడ లోకాయుక్తలో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లా చాలా మంది చేసారు. ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరించారు మీరు? ఇవన్నీ పేపర్లు వస్తాయి కదండి, పేపర్ స్టేట్మెంట్లే. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, పేపర్లు వస్తుంది, అది కటింగ్ పెట్టుకుంటా, అవతల వాళ్ళు కూడా ఏం చేస్తారు అనేది చూస్తా, అది కటింగ్ పెట్టుకుంటా, అంతే కదా. మనకు ప్రత్యేకంగా ఒకరి దగ్గర తీసుకుని ఇయ్యారు కదా, పేపర్ స్టేట్మెంట్ ఆధారంగా మాట్లాడుతున్నాం, పలానా చేసిరు దీని మీద అని. ఈ 6 తారీఖు 8వ నెల 2002లో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఆటోలు నిషేధం. ఇక్కడ 6వ తారీఖు 8వ నెల 2002 ఆ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటా, అప్పుడు ఆటోలు నిషేధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది ఒక పాత పర్మిట్ కొనుక్కోవాల్సిందే, కొత్త బండి కొనుక్కోవాల్సిందే. అయినా నాకు ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, రోజుకు ఎవరికి లేని రూల్స్ మా ఆటో డ్రైవర్కి ఎందుకంటే నాకు అదే విచిత్రం. ఇప్పుడు రోజు దాదాపు అన్ని ఆర్టీఎఫ్లలో కలిసి లారీ, కారు, బస్సు ఇవన్నీ దాదాపు 500-600 వెహికల్స్ రిజిస్టర్ అవుతుంటాయి రోజు. మరి మా ఆటో చిన్నదే కదా, మా ఆటో చిన్నదే కదా. మేము ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తలేవు, మేము సొంతంగా ఏదో ఉన్నదో అమ్ముకొని ఆటో కొనుక్కొని మా కుటుంబాన్ని నడిపించుకోవాలని ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మరి కోటీశ్వరుడేమో 10 కార్లు కొనవచ్చు, బస్సులు కొనవచ్చు, మరి మా ఆటోకి ఎందుకండి ఈ ఆంక్షలు నాకు అర్థం కాని ముచ్చట. ఎవరు లేని మాకెందుకు ఆటోకి, అది చిన్నదే కదా. ఇప్పుడు బస్సు జాగాలో మా 4 ఆటోలు ఇవ్వటవచ్చు ఒక బస్సు, అదే కారు జాగాలో 2 ఆటోలు ఇవ్వటవచ్చు. ఇది ఎక్కడైనా ఇవ్వండి. ఇప్పుడు మేము స్వామిపతి కింద ఆటోలు కొనుక్కుంటున్నాం, ఎందుకు ఎవరికి లేని రూల్స్ మాకెందుకు చూస్తారు? పిచ్చుక మీద బ్రహ్మస్తమా? ఇది అన్యాయం కదండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బస్సులకు కానీ లేకపోతే లారీలకు కానీ బండ్లకు కానీ కార్లకు కానీ ఇలాంటి రూల్స్ లేవు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఒకటిగా 4 కొనుక్కో, కార్లు, బస్సులు. నేను ఆటో కొనుక్కోవాలంటే పర్మిషన్ లేదు, పర్మిషన్ కావాలంటే 2,50,000 పెట్టి పర్మిట్ కొనుక్కోవాలి కదా. అది తెచ్చి అక్కడ ఇవ్వాలి, మళ్ళీ ఉన్న పుస్తలు భూములు ఏమైనా ఉంటే తాకాలు పెట్టాలి, మళ్ళీ ఫైనాన్స్ అనుక ఇది చేయాలి. అది జిందగీ. ఇంకా డ్రైవర్ అయినా ముందుకెళ్ళ పోతాడు. ఇక ఇప్పుడు 2,33,000 ఉన్న వెహికల్స్ని అమాంతంగా 3 లక్షలకు అమ్ముతున్నారు. దీన్ని కట్టడి ఎవరు చేయాలి? ఏసీబీలో, ఇంటెలిజెన్స్లో, విజిలెన్స్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేయాలి, దాడులు చేయాలి వీళ్ళ మీద. చేస్తే కదా అన్నీ తెలిసిపోతాయి.
ఈ స్క్రాప్ దాని మీద కూడా ఏం జరుగుతున్నాయని కూడా విజిలెన్స్ ఏసీబీ వాళ్ళు నీకే వేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది దాన్ని వెనకెవరు ఉన్నారు అనేది. ఇప్పుడు వెనక నేనున్నానా నువ్వు ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా తెలిసిపోతుంది కదా, మరి ఆ ప్రయత్నం చేయాలి కదా. సో మీరన్నట్టు నాకు తెలిసి ఇది చూసిన తర్వాత అయినా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే మీరన్నట్టు ఏసీపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా దీన్ని సుమోటోగా తీసుకొని ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి కోర్టులు కూడా దీనికి అనుకూలంగా అంటే తీర్పు అనేది ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంత ఇక్కడ ప్రభుత్వాలు నష్టపోతున్నాయి, లేకపోతే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు, చాలామంది అంటే ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్తుంది ఇక్కడ. అది కూడా ఎంత మోతాదులో అంటే ఏదో వేలో లక్షలో కాదు, కోట్ల రూపాయల సొమ్ము ప్రభుత్వం సొమ్మే నష్టం జరుగుతుంది. సో వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ దీని మీద సుమోటోగా చర్యలు తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని ఆటో యూనియన్ తరపు నుంచి అండ్ బీఆర్కే న్యాయవేదిక తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. సో చూసారుగా, ఇది బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.